దేవుని నామమంతటిలో వాక్యమును గొప్ప చేయటానికి ఆమ్, కారణంలో నాలుగో పాయింట్ అండి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట. మత్తయి 5వ అధ్యాయం 17లో ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను, అంటే యేసుక్రీస్తు రాలేదు, వాక్యమైన ఉన్న దేవుడు రాలేదు అని. మరి రోమా 13:10లో ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రంను నెరవేర్చుటయే. మరి దేవుడు అందుకే ఆ, దేవుడు లోకాన్ని ప్రేమించినాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమించి ఏం చేశాడు అని అంటే, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించినాడు. అవును, ఆ ప్రేమ మనలను ఏం చేసిందంటే ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చింది. సమస్తము ఆయన నెరవేర్చి మనకి సులభము చేసినాడు. ఒకే ఒకటి ఏంటిదంటే, నీ పొరుగు వాన్ని మనము ప్రేమించాలి. అప్పుడు మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు వారమై ఉంటాము. మనకి దేవుడు సమస్త ధర్మశాస్త్రము పొల్లు లేకుండా దానిని నెరవేర్చి మనకి ప్రేమ కలిగి జీవించమని చెప్పాడు. అదే మనము మన పొరుగువానికి రక్షణ వాక్యము అందించుటయే మనము ఏంటిది అంటే ప్రేమించుట. ఈ ప్రేమించుటయే ధర్మశాస్త్రము నెరవేర్చుట. ఈ వాక్యమును మనము అందించిన యెడల అనేకులు, మన పొరుగువారు అంటే మన ప్రక్కన వారైనా మనకి తెలిసిన వారైనా వాక్యము ఎరగని వారికి మనం చెప్పటమే మనము వారిని ప్రేమించడం, వారిని నరకంలో నుంచి మనము బయటకి తేవడమే ప్రేమ. ఆ ప్రేమయే మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారమవుతాం. కాబట్టి మనం అనేకులకు ప్రేమ స్వరూపి అయిన వాక్యమును అనేకులకు యేసుక్రీస్తుని పరిచయం చేద్దాం, ధర్మశాస్త్రం నెరవేరుద్దాం. ఆమేన్.